హాయ్ రాజా. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఎవడాడు? బిల్డప్ బాబాయ్ అని. హాయ్ రా. ఈరోజు ఇంకో మునిగిపోతుంది. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రా. నాకు డౌట్, మడకసిరలోని తంబాల్హట్టి గ్రామానికి చెందినటువంటి ఒక దీపిక అనే అమ్మాయి పవన్ కళ్యాణ్ గారి యొక్క వాళ్ళతో ప్రసంగిస్తున్న సమయంలో మా ఊరికి రోడ్డు లేదు వేయించండి అని చెప్పి అడిగింది. ఒక్కసారిగా ఆయన రియాక్ట్ అయ్యి నేను 100% వేయించేస్తాను అన్నారు. అంటే అమ్మాయి అడిగింది కాబట్టి ఏం చేస్తానన్నారు. అదే నేను అడిగితే మాకు కూడా వేయిస్తారా? అలా వేయించరు కదా. ఎందుకని? ఆ అమ్మాయి అడిగిన వెంటనే చేస్తాను అని దేనికన్నారు? ఎవరో అమ్మాయి కోసం ఆ ఒక ఊరికి రోడ్డు వేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ విషయం గురించి నీకు మినిమం నాలెడ్జ్ అయినా ఉంటే మాట్లాడు, లేకపోతే సైలెంట్గా ఉండు. నోటికి వచ్చిందల్లా మాట్లాడు. అర్థమైందా? ఎవరో అమ్మాయి కాదు, బ్లైండ్ ఉమెన్స్ T20లో భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించినటువంటి మహిళల కెప్టెన్ ఆవిడ దీపిక. ఆవిడ విన్ అయిన తర్వాత కూడా ఆవిడ ఒక్క మాట తన గురించి కానీ తన ఫ్యామిలీ గురించి కానీ అడగలేదు. తను ఉన్నటువంటి ఊరికి రోడ్డు లేదు, రోడ్డు వేయించండి అని అడిగారు. అదే మంచి మనసుతో పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఆ రోడ్డు వేయించడంతో పాటుగా ఎవరైతే విజేతలుగా నిలిచారో వారికి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున విరాళంగా ప్రకటించి వారి జీవితాలను కూడా చక్కదిద్దినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు వాగుడైతే వాగొద్దు. అర్థమైందా? ఏ ప్రభుత్వం మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేస్తున్నా మాట్లాడరు. కానీ ఏదైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే మంచి చేస్తున్నాడు అంటే ఎదురు ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం? నీలాంటి వాళ్ళు ఆలోచించాలి.